ఒక ఊర్లో అమాయకుడు పాపం అమాయకుడు భుజాన ఒక మేకపిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజారుకి బయలుదేరుతాడు. ఇంట్లో నుంచి గడప దాటుతానే ఒకడొచ్చి నీ కుక్క బలే బాగుంది అని. నేనేమో మేకపిల్ల వేసుకొని పోతా ఉన్నాను, మెడలో నా భుజాన, ఈయనేమో కుక్క పిల్ల బాగుందని అంటాడు ఏంది అని చెప్పి, లేదయ్యా ఇది మేకపిల్ల, ఇది కుక్క పిల్ల కాదు అని చెప్పి చెప్తాడు. ఆ నుంచి ఇంకో 4 అడుగులు ముందుకేస్తాడు. ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఎదురవుతాడు. అరే నీ కుక్క పిల్ల చాలా తెల్లగా ఉంది, చాలా బాగుంది అంటాడు. ఈ అమాయకుడు అనుకుంటాడు, ఏందిరా మేకపిల్లని నేను తీసుకుపోతా అంటాడు. మళ్ళీ ఇంకొకటి వచ్చి మళ్ళీ కుక్క పిల్ల అంటాడు. కుక్క పిల్ల తెల్లగా ఉందని అంటాడు, భలే బాగుందని అంటాడు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటాడు. ఏంది కాదు స్వామి, ఇది మేకపిల్ల, ఇది కుక్క పిల్ల కాదు ఇది అని చెప్పి, నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ముందుకు పోతాడు. మళ్ళీ ఆ నుంచి ఇంకో కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు. కుక్క పిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు, నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు, పక్కన నీతో పాటు నడవమంటే నడవదా అంటాడు. దాంతో ఏమంటాడు ఆ అమాయకుడు, పాపం నా కళ్ళకి ఏమన్నా అయిందా, నా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేకపిల్లని తీసి ఆడేసి, నాకు మేకపిల్ల వద్దు, నాకు ఈ కుక్క పిల్ల వద్దు అని చెప్పి పోతాడు.